సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. సార్ హాయ్, నమస్తే రతన్ గారు. నమస్కారం. సార్ ఏంటి ఎలా ఉన్నారు? బాగున్నా, చాలా బాగున్నా. మై సాంగ్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్టర్ అక్కడమ్మ ఇక్కడబ్బాయ్, ఓబమ్మ ఇరమ్మ. వెరీ గుడ్ రెస్పాన్స్ అండ్ ఎవ్రీబడి ఈజ్ సపోర్టింగ్. ఓబామా అయ్యోరమా లేటెస్ట్ ఫిలిం, యువర్ లేటెస్ట్ ఫిలిం. ఎస్ ఎస్. ఏం సార్ అంత వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందా? ఏం కంప్లైంట్స్ లేవా ఈ సినిమా మీద? లేదు, అది చెప్పారు కదా, ఏం లేవు, కంప్లైంట్స్లా లేవండి. ఇట్ ఈస్ ద పాత మూవీ, అది ఇది అక్కడమ్మ ఇక్కడమ్మాయి అని సరి. డైరెక్టర్స్ ఆర్ సో కూల్. ఈ రామ్ గారు, ఇప్పుడు ఓబామా అయ్యోరమాలు కూడా వెరీ 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 కూల్, వెరీ వెరీ నైస్. ఏం కావాలో అది తీసుకుని తొందరగా ఫినిష్ చేశారు. ఓకే, అంటే ఇన్ టైంలో కంప్లీట్ చేసేసారు దీన్ని? ఇన్ టైం ముందే చేసాము. ఓకే, టోటల్ వర్క్ కంప్లీట్. ఎప్పుడు ఓకే. ఏం సార్ నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు. ఎమోషనల్గా మీన్స్ ఎక్కడ తిప్పినా ఒక రూమర్స్ జరుగుతుంది సార్. ఏమన్నా ఫోన్ ఎత్తారు, సాంగ్స్ లేట్ అవుతుంది, డైరెక్టర్స్ గ్రూప్ అంటే డైరెక్టర్స్ మధ్యలో కూడా ఇలా అంటే ఒక నేమ్స్ వస్తుంది. నేను కంటిన్యూస్గా వింటున్నా, ఇది ఎందుకు ఇలా అన్ని సాంగ్స్ వస్తూనే ఉంటున్నాయి కంటిన్యూస్గా. మూవీస్ ఆర్ రిలీజింగ్ అండ్ వై దిస్ ఈస్ అటాచింగ్ విత్ మీ అన్నది నాకు తెలియట్లేదు. అది క్లియర్ చేయడానికి ట్రై చేశాను అంతే. ఓకే, అంటే కొంచెం ఎమోషనల్గా అనిపించింది. అంటే రతన్ టైంకి ఇవ్వడు, ఇన్ టైంలో మ్యూజిక్ ఇవ్వడు, అతని వల్ల సినిమాలు లేట్ అవుతున్నాయి అని ఒక ప్రచారం ఉంది. సో దాన్ని ఆ మధ్య అంటే తెలుగు సినిమా పరిశ్రమకు రతన్కు చిన్న గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ ఫిలప్ చేయడానికి మీరు మాట్లాడారా? అంటే యాక్చువల్గా అసలు ఏం జరుగుతుంది అసలు? న్యూస్ ఛానల్లో 2-3 ఇయర్స్ ఆర్ 1 year బ్యాక్ ఒక న్యూస్ వచ్చింది ఇలాగా. ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది అని నేను సరే ఓకేలే ఏదో కంటెంట్ కోసం పోతుంది అని అనుకున్నా. కానీ ప్రతి మూవీ, నేను చేసిన ప్రతి మూవీలో నేను లాస్ట్ వరకు ఉండి వాళ్ళకి మెటీరియల్ ఇవ్వకుండా, ఇప్పుడు కొన్ని చెప్తారు కదా మెటీరియల్ ఇవ్వకుండా డ్రామా చేస్తున్నారు, ఇది డిలే చేస్తున్నారు. డిలే అనేది రీజన్ వచ్చి నా దగ్గర జరగనే లేదు. జరిగితే నేను ఐల్ బీ హ్యాపీ. నాకు ఒక సాంగ్ ఇస్తున్నారు, ఇప్పుడు మీరు కంపోజ్ చేస్తున్నారు, ఇఫ్ యు ఆర్ అ డైరెక్టర్, యువర్ కమింగ్ అండ్ సిట్టింగ్ విత్ మీ, నాకు ఏం సాంగ్ ఇవ్వాలి అని ఒక ఇది ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. తర్వాత 1 month తర్వాత ఒక 1 week ఆర్ 1 month తర్వాత ఆ లిరిక్స్ వస్తుంది. ఆ తర్వాత ఎప్పుడు వాళ్ళు రికార్డ్ చేస్తున్నారో, ఎందుకంటే ఫైనల్ రికార్డింగ్ షుడ్ బి ఇన్ ద ఎండ్, మూవీ ఎండ్లో జరుగుతుంది. కంపోజ్ చేసినది 1 year ఉండొచ్చు అనుకోండి, కంపోజింగ్ చేసిన సాంగ్ని రికార్డ్ చేసేయడం ఒక 1.5 year 2 years తర్వాత జరుగుతుంది. బికాస్ ఆఫ్ ద ఫినాన్షియల్ కండిషన్ మూవీ ఆగుతుంది కూడా చెప్పరు, ఆగింది కూడా చెప్పరు. మూవీ ఆగింది నాకు ఇన్ఫార్మ్ కూడా చేయరు, మళ్ళీ మొదటి చేస్తారు. మళ్ళీ ఏదో ఒక రోజు వచ్చి మీరు అవైలబుల్గా ఉండాలి అని అన్నప్పుడు నేను ఐల్ డూ మై బెస్ట్. బికాస్ అలా చెప్పి మీరు వేరే సినిమాలు కూడా కొన్ని కమిట్ అవుతారు. సో అవి రెండు కలిపి చేయాల్సి వస్తుంది మీరు. అవును, ఇప్పుడు ఒక మూవీ 3 years అవుతుంది అనుకోండి, 3 years ఆ మూవీలే వర్క్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు కొన్ని డైరెక్టర్స్ ఉన్నారు, మూవీ గ్యాప్లో యాడ్స్ కూడా చేస్తారు. యాడ్ చేస్తున్నారని మూవీ చేసిన అబ్బాయి ఎందుకు యాడ్ చేస్తున్నారు అని మనం డైరెక్టర్ దగ్గర అడగకూడదు. నెక్స్ట్ ఇప్పుడు మనం వర్క్ చేసినప్పుడు ఇలాంటి మూవీ గ్యాప్స్లో ఇంకొక మూవీ షార్ట్ ఫిలిము, ఎనీ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్, యాడ్స్, వీ విల్ డూ దట్. ఇప్పుడు సడన్గా 1 year తర్వాత ఏదో ఒక రోజు వచ్చి ఆర్ యూ అవైలబుల్ ఇమీడియట్లీ, ఐ వాంట్ సాంగ్, ఐ వాంట్ టు గో సమ్ షూటింగ్ అని అన్నప్పుడు ఐ నీడ్ టు రీషెడ్యూల్ మై థింగ్స్ అండ్ ఆల్. సో అప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్లో నేనే టైం అడుగుతా, వాళ్ళు ఇస్తారు, హ్యాపీగా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఫినిష్ అయిన తర్వాత బయట వచ్చి ఎందుకు ఇలాంటి రూమర్స్ పోతుంది, మేబీ వాళ్ళు చెప్తున్నారా బయట అలా, నాకు ఇప్పటి వరకు క్వశ్చన్స్ ఉంది. ఎందుకంటే నాతో హ్యాపీగా ఉన్న డైరెక్టర్స్, నాతో హ్యాపీగా ఉండి చేసిన, ఇప్పుడు గొడవ ఉందనుకోండి, ఫుల్ సాంగ్ ఎలా వచ్చింది? గొడవ ఉందని మిక్సింగ్ ఎవరు చేశారు, ఎవరు రికార్డింగ్ చేశారు? ఇట్స్ నాట్ ఓన్లీ డైరెక్టర్, నో, ఐఎమ్ ఆల్సో ఇన్వాల్వ్డ్, సౌండ్ ఇంజనీర్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్, మ్యూజిషియన్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్. సో ఎవ్రీబడీస్ కలిసి వర్క్ చేసి సాంగ్ బాగా మిక్స్ చేసి బయట వచ్చిన తర్వాత టైం ఇవ్వరు అన్నట్టు ఎలా వస్తుంది? ఇంకోటి, వాళ్ళు చెప్పిన టైంలో వచ్చిన
నేను అరేంజ్ చేస్తా ఇలాంటి సాంగ్స్. వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్లో ఉంటారు. సో మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్కి పని చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ వర్కింగ్, సీనియర్స్ ఆర్ వర్కింగ్. సార్ 14th మనకి రికార్డింగ్స్ అని చెప్తాం, ఆ రోజు జరగదు బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ కండిషన్, ఆర్ లిరిక్స్ రావట్లేదు, ఆర్ ఎల్స్ సమ్ అదర్ రీజన్, ఈ సాంగ్ లేదు మనం ఈ సాంగ్ ముందు చేస్తున్నామని మార్చేస్తారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూవీ వర్క్. నేను ఒక్క రోజు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అని కంప్లైంట్ చేయం అవ్వదు. బికాస్ డైరెక్టర్స్కి ఎంత కష్టం ఉందో ఎవరికి తెలుసు, ప్రొడక్షన్కి ఎంత కష్టం ఉందో ఎవరికి తెలుసు. సో వాళ్ళు గో విత్ ద ఫ్లోలే వెళ్తాను. ఫైనలీ సమ్ డే దే విల్ కమ్, దే విల్ ఫినిష్ అండ్ దే విల్ గో హ్యాపీలీ. ఇట్ ఈస్ ఆల్ గోయింగ్. నేను ఒక రోజులో 2 సాంగ్లో రికార్డ్ చేసిన ఇదిలా ఉంది. ఓకే, అది నిజంగా ఒకే రోజు 2 సాంగ్ రికార్డ్ చేసినలో ఉంది. బికాస్ వెన్ పీపుల్ ఆర్ సేయింగ్ ఐఎమ్ డిలే అంటే ఒక రోజు 2 సాంగ్ ఎలా రికార్డ్ చేస్తాను? ఒకే రోజు 2 సాంగ్స్ రికార్డ్ చేయడం గ్రేట్. 2 సాంగ్స్ చెయ్యొచ్చు, మార్నింగ్ ఒకటి చెయ్యొచ్చు, ఇట్స్ నార్మల్ ప్రాసెస్ ఓన్లీ. కానీ అంత ఫాస్ట్గా వర్క్ చేస్తాం. ఒక సాంగ్ వరకు నాకు పర్సనల్గా సాంగ్ అంటే 2 సాంగ్స్ ఫైనల్ అవ్వాలి కదా. ఇప్పుడు సాంగ్ రికార్డింగ్ చేస్తున్నారు, చేసిన తర్వాత మిక్సింగ్ మాస్టరింగ్ ఒకటి ఉంది. దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ ప్రాసెస్. అన్నీ చెప్పి ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయకూడదు. ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ ఫర్ ఎనీ విన్న వాళ్ళకి. బ్లంట్లీ ఒక స్టోరీ వింటారు కదా, రదన్ అంటే లేటు, రదన్ అంటే ఇది అని లాజిక్స్ మాట్లాడతారు, అది ఇది అని చాలా ఉంది. ఏంటి ఇలాంటి నాకు కొన్ని అసిస్టెంట్ డైరెక్టర్స్ చెప్తారు, ఇలా ఉంది సార్, అలా ఉంది సార్, ప్రొడక్షన్ సైడ్లో నుంచి ఇలా ఉంది సార్, ఎందుకప్ప వచ్చారా కంపోజ్ చేశారా? నేనే చెప్తున్నా, ఒక సాంగ్ కంపోజ్ చేయడానికి 1 వీక్ దాటదు సార్. ఒక గుడ్ కంపోజర్ ఆర్ ఎనీ ఫ్రీక్వెంట్లీ న్యూ కంపోజర్ ఒక సాంగ్ ఈరోజు చెప్తారా, ఒక 2 days మైండ్ పోతుంది. 1 వీక్ కూడా తీసుకోండి, ఒక 4-5 days ఆ సాంగ్ గురించి థింక్ చేస్తున్నామా, ఆ సాంగ్ కంపోజ్ చేసి ఇది ఓకేవని అడుగుదాం. బాగలేదు అని రిజెక్ట్ చేస్తారనుకోండి, ఇంకొక 2 days అవుతుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఇది మ్యూచువల్ ప్రాసెస్. కంపోజ్ చేసిన వెంటనే లిరిసిస్ట్ కూర్చునే, పాతకాలంలో లిరిసిస్ట్ పక్కన ఉంటారు, కంపోజర్ ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, డిస్కస్ చేస్తారు. వీళ్ళు ఒక డైలాగ్స్ చెప్తారు, ఒక లిరిక్స్ చెప్తారు, ఆ లిరిక్స్కి కంపోజ్ చేస్తాము, అంతే. నెక్స్ట్ సౌండ్ 8 కాల్ షీట్ ఫినిష్ అవుతుంది. ఇప్పుడు ఈ కాలంలో ప్రతి విషయం చూపించాలి. ఆల్ అదర్ కంపోజర్స్ ఫేసింగ్ దిస్ సేమ్ ప్రాబ్లం. బికాస్ సాంగ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూపించే వరకు డైరెక్టర్స్ ఆర్ ఓకే ఈ సాంగ్ బాగుంది అని ఒక సాటిస్ఫాక్షన్, ఎవ్రీథింగ్ ఫర్ ద రిజల్ట్. ఓకే, డైరెక్టర్స్కి సాటిస్ఫాక్షన్ రాకుండా మనం సాంగ్ ఇవ్వకూడదు, ఫైనల్ అవ్వదు, అది అవ్వకూడదు, అది న్యాయం. సో అలా చేసినప్పుడు డైరెక్టర్స్, లిరిసిస్ట్ అందరూ కూర్చుని వర్క్ చేస్తే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్, అందరూ ఆన్ టైం ఉంటే మీన్స్ మ్యాటర్ ఆఫ్ 1 వీక్. ఇన్స్ట్రుమెంటేషన్, మనీ, సోర్స్, ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ సపోర్ట్ చేస్తే. ఇప్పుడు ఒక సాంగ్ రికార్డ్ చేస్తే పాతకాలంలో ప్రొడ్యూసర్స్ కూర్చుని బాక్స్ అదే సూట్ కేసు కూర్చుని ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్స్ 100 players ఉన్నారంటే 100 players వరకు ఎనీ అమౌంట్ అప్పుడప్పుడు కవర్స్ పోతుంది. అది ఆ రోజే 7 to 2 కాల్ షీట్లు ఫినిష్ అవుతుంది. దిస్ ఈస్ హౌ ద పాత మ్యూజిక్ డైరెక్టర్స్, రాజా గారు అందరూ అచీవ్డ్ వెరీ వెరీ బిగ్ ఎవ్రీడే 3 songs 4 songs చేసిన టైమ్స్లో ఉంది. ఇప్పుడు ఏంటంటే ఒక సాంగ్ డిసైడ్ అవ్వడానికి 1 month అవుతుంది. సార్ ఓకే చెప్పడం వరకు వీ నీడ్ టు వెయిట్, ఆర్ఎల్స్ 1 month వెయిట్ చేయాలి. సార్ నాకేదో సెట్ అవ్వలేదు సార్, వింటాం సార్, లేకపోతే ఇది ఓకే సార్, నాట్ ఓకే సార్, ఇది హీరోకి ఓకే లేదు సార్, ఇలాంటి డిస్కషన్స్లో దాటి నాకు సాంగ్ ఓకే అవడమే 1 month అవుతుంది. ఇప్పుడు ఆ తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ వీకే రికార్డింగ్ పెట్టుకుందాం, వీ విల్ గో టు ద ఫైనల్ ప్రోడక్ట్ అని ఎవరు చెప్పరు సార్. డమ్మీ చేద్దాం, దాన్ని షూట్ చేద్దాం, ఏదైనా కరెక్షన్స్ అంతే ఉంటాం. ఆ తర్వాత ఎప్పుడు ఫైనల్ మిక్సింగ్ జరుగుతుందో, మూవీ ఫినిష్ అవుతుందో అప్పుడు ఫైనల్ రికార్డింగ్ పెడదాం. బికాస్ బిగ్ సింగర్స్కి బిగ్ మనీ ఇన్వాల్వ్డ్. కొత్త హిందీ సింగర్స్ ఆర్ తెలుగు సింగర్స్, బిగ్ సింగర్స్కి మనీ ఇన్వాల్వ్డ్ కాబట్టి సో ఎండ్ ఆఫ్ ద మూవీ చేస్తామని ఇది ప్రాసెస్, ఇది దాని జరుగుతుంది అన్ని మ్యూజిక్ డైరెక్టర్కి. సో దట్ రికార్డింగ్ బికమ్ 2 years తర్వాత ఆర్ 1.5 years తర్వాత. సో ఆటోమేటిక్లీ దిస్ విల్ గో టు నెక్స్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు 8 months ఆర్ 9 months. So automatically this recording process will go to next 8 months or 7 months or next year. నేను ఒక పేరు మూవీ చెప్పను, 7.5 yearsగా ఒక మూవీ చేస్తున్నా.
స్టిల్ స్టిల్ ఓకే స్టిల్ దే ఆర్ ఆస్కింగ్ అవును సార్ ఆ 2 సాంగ్స్ కావాలి సార్ నాకు, అది వచ్చేస్తే ఈ మూవీ రిలీజ్ చేస్తాము సార్, మనం రికార్డింగ్ చేస్తాము సార్, ఏంటి సార్ అని 7 తెలుగు సినిమానా 7.5 తెలుగు ఓకే 9.5 ఉంది. ఓకే 9.5 years 9.5 ఉంది. ఓకే పేరు చెప్పకూడదు, sorry. అది ఆగిందా లేదా, బట్ స్టిల్ దే ఆర్ కాలింగ్. ఓకే ఆగింది డెఫినెట్ గా తెలుస్తుంది, కానీ స్టిల్ దే ఆర్ కాలింగ్ సార్ ఎప్పుడైనా. అది మీ ఫస్ట్ సినిమానా కాదు కదా? లేదు ఫస్ట్ సినిమా కాదు. నేను ఆఫ్టర్ ఎవడే సుబ్రహ్మణ్యం బుక్ అయిన మూవీ, ఓకే ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత బుక్ అయిన మూవీ ఇప్పుడు వరకు ఉంది. ఓకే 2014 14 తర్వాత ఇప్పుడు వరకు పోతూనే ఉంది. ఇప్పుడు వరకు ఎప్పుడు ఫినిష్ అవుతుందండి? నాకు తెలిసి 5 ప్రొడక్షన్ మారింది అది. ఓకే మారి 5 ప్రొడ్యూసర్లు మారారా? ప్రొడ్యూసర్స్ మారారు, డైరెక్టర్స్ 2 మారారు. ఓకే ఇలా నాకు అలా జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ మీ కెరీర్ లో లాంగెస్ట్ ఫిల్మ్ అవుతుంది అది. every movie is a longest movie sir. Every movies they are taking at least 1.5 years to, but they have their own reason. Timeless movies చేసడానికి టైం తీసుకుంటున్నారు, నాకు అర్థం అవుతుంది. బట్ ఐ కాంట్ బ్లేమ్ ఎవ్రీ వన్ సార్. ఒక ప్రొడ్యూసర్ ఒక ప్రొడక్షన్ ఓ మూవీ బయట రావడం అనేది పెద్ద విషయం సార్. నేను వచ్చి ఇప్పుడు రిలీజ్ చేయండి, ఇప్పుడు రికార్డ్ చేయండి, ఇప్పుడు కంపోజ్ చేసుకోండి, నేను ఓదార్చకూడదు, నేను అడగకూడదు. నాకే వాళ్ళు ఇచ్చిన ఛాన్స్. ఓకే అలాంటి నేను అలాగే ఉంటున్నా. నాకు ఒక్కొక్క మూవీ నేను 2 మూవీస్ చేశాను, 3 మూవీస్ చేశాను. మీ వర్క్ కంప్లీట్ అయింది సార్? సాంగ్స్ కంప్లీట్ అయినాయి 9.5 years నుంచి ఆ సినిమాకి? అది ఎప్పుడో కంప్లీట్ అయింది, కంపోజ్ అయింది. ఫైనల్ రికార్డింగ్ కి ఓకే సింగర్స్ పెట్టి రికార్డ్ చేసి ఆ మూవీలో ఎడిట్ చేసి రావాలి. ఇంకా ఉంది, ఇంకా దే ఆర్ టైటిల్ కూడా చేంజ్ చేస్తూనే ఉంటున్నారు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ సార్. అది తెలియని స్టోరీస్ చాలా ఉన్నాయి. ఓకే ఇప్పుడు ఎందుకు ఇలా డిలే చేస్తున్నారు అని డైరెక్టర్స్ ప్రొడక్షన్ మనం చెప్పకూడదు సార్. చెప్తే అది అన్యాయం. ఎందుకంటే పాపం దే ఆర్ స్ట్రగ్లింగ్, లిటరలీ దే ఆర్ స్ట్రగ్లింగ్. వాళ్ళ పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఎందుకు అది ఎట్టకారంగా చెప్పుకున్నారు. 9 years గా అతను రిలీజ్ చేయకుండా ఉంటున్నారా, అతనికి ఎంత కష్టం ఉందో నాకు తెలియట్లేదు అది. కానీ బట్ అదిలో నేను డిలే అని చెప్తున్నది 9 years నేను డిలే అవుతున్నా. ఇప్పుడు ఆ సాంగ్ నేను రేపు రికార్డ్ చేస్తున్నాను అనుకోండి, నేను 9 years తర్వాత ఒక సాంగ్ రికార్డ్ చేశాను, రథన్ ఇంత లేట్ తెలుసా అని అలా చెప్పకూడదు. ఓకే సో ఇట్ ఈస్ డిపెండ్ మ్యూచువలీ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఒక టెక్నీషియన్ సార్, ఇట్స్ నాట్ అబౌట్ మీ, అదర్ కంపోజర్స్ ఆర్ ఆల్సో సఫరింగ్ ద సేమ్ థింగ్. ఓకే నాట్ ఒకరు తొందరగా ఒక్కరు కాదు, చాలా కంపోజర్స్ నాతో డిస్కస్ చేస్తారు. నాకు ఇదే పరిస్థితి బ్రో, ఏం చేయాలి బ్రో, సడన్ గా వస్తారు, సడన్ గా 8 months తర్వాత ఏదో ఒక సాంగ్ హిట్ అవుతుంది, మళ్ళీ ఆ సాంగ్ లాగా ఇది కావాలి అని మార్చేస్తున్నారు. ఓకే చాలా చెప్పిన కంపోజర్స్ ఉన్నారు. దిస్ ఈస్ ద స్టోరీ. బికాస్ ఐఎమ్ నాట్ డిలేయింగ్, ఐఎమ్ డిలేడ్ బై సంబడి. ఓకే